ఈ నెలలో మిథునం సహా ఈ 5 రాసులకు ధనవంతులయ్యే అవకాశం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు మిథునం సహా ఈ 5 రాసులకు ధనవంతులయ్యే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు పగలు, రాత్రి వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాసులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాదు సర్వార్థ సిద్ధి యోగం, ఆదిత్య యోగం వేళ మిథునం సహా కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, ద్వాదశ రాసుల వారు ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి ఫలితాలు. మేష రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. రాబోయే రోజుల్లో మంచి సంకేతాలను పొందుతారు. ఈరోజు మీ హృదయాన్ని వినాల్సి రావొచ్చు. కొన్ని ఒడిదుడుకులు మిమ్మల్ని కొంచెం బాధపెట్టొచ్చు. మీ కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించడానికి, వారితో మాట్లాడటం ద్వారా మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తమ పనికి అంకితభావంతో చేస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశాలుంటాయి. మీరు ఈరోజు ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందొచ్చు. మీ కోరిక ప్రకారం ఖర్చు చేయడం వల్ల మీరు సంతోషంగా, సంతృప్తి చెందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీ సంపాదనను ఖర్చు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. వృషభరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ నెరవేరని కోరికలు కొన్ని నెరవేరొచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. ఈరోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు మీరు ఒక ప్రాజెక్ట్లో పని చేస్తారు. ఈ కారణంగా మీరోజు చాలా బిజీగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు వారికి ఇష్టమైన విషయాలలో విజయం సాధిస్తారు. అది వారిని సంతోషపరుస్తుంది. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దానివల్ల మీకు విజయం లభిస్తుంది. ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి. మీ పనిలో విజయం సాధించాలి. ఈరోజు మీరు మీపై నమ్మకం ఉంచుకుని మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి, మీ బంధువులతో బాగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం పొందొచ్చు. ఈరోజు మీ స్నేహితులతో మంచి సమయం గడపడానికి కూడా అవకాశం పొందొచ్చు. ఉద్యోగులు కూడా వారి పని పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. ఈరోజు మీ పనిలో విజయం సాధించొచ్చు. ఈరోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలను పొందొచ్చు. మీ కోరికలను నెరవేర్చుకునే అవకాశం పొందొచ్చు. ఈరోజు అవసరమైన వారికి సాయం చేయాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీకు వ్యాపారం, పెట్టుబడులకు మంచి రోజు కావొచ్చు. మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందొచ్చు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను కూడా పొందొచ్చు. మీరు డబ్బు గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ పెట్టుబడులను చక్కగా నిర్వహించాలి. మీ భాగస్వామితో ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. సింహరాశి వారు ఈరోజు తమ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వినొచ్చు. మరోవైపు ఈరోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏ పనిలోనూ అతిగా ఉత్సాహం చూపొద్దు. లేకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులను చేయాలి.
మీ జీవితంలో విజయం సాధించడానికి మరింత కష్టపడాలి. ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. కన్య రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామితో ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులు ఈరోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు శుభవార్త వినొచ్చు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే మీరు తరువాత ఇబ్బందులను ఎదుర్కోవలసి రావొచ్చు. అతిగా ఉత్సాహంగా ఏ పని చేయొద్దు. ఎందుకంటే ఇది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయండి. మీ ఆదాయం, ఖర్చులకు బడ్జెట్ను రూపొందించండి. ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. తులా రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ మనసులోకి అనేక ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. అవి మిమ్మల్ని కలవరపెడతాయి. అందువల్ల మీ మనస్సును ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదైనా కుటుంబ సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, వారితో మాట్లాడటం ద్వారా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తమ పనిని అంకితభావంతో చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. మీ సంపాదనతో సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైన వారితో సంతృప్తిని పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ రోజువారీ పనుల్లో బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే దానిని విస్మరించడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీ ఇద్దరి మధ్య అనేక సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులు ఈరోజు తమ పనిలో బిజీగా ఉంటారు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి, లేదంటే మీరు తరువాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉత్సాహంతో ఏ పని చేయకండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి మరింత కష్టపడాలి. ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. ధనస్సు రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు భావోద్వేగ ఒడిదుడుకులను అనుభవించొచ్చు. మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించాల్సి రావొచ్చు. కుటుంబ సమస్యల గురించి మీకు కొన్ని ఆందోళనలు ఉండొచ్చు. అనవసరంగా ఆందోళన చెందే బదులు, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ చింతలను తొలగించుకుంటే మంచిది. ఉద్యోగులు తమ పనికి అంకితభావంతో ఉంటారు. మీరు ఆర్థిక విషయాలలో కూడా ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం పొందొచ్చు. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు. కాబట్టి మీ ఖర్చులపై జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మకర రాశి వారు ఈరోజు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బంధువులతో మీ సంభాషణ పెరుగుతుంది. మీరు వారితో సన్నిహితంగా ఉండటంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు ఉపయోగకరంగా ఉండే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులు తమ భవిష్యత్ జీవితంలో ఉపయోగకరంగా ఉండే పరిశోధన పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో లాభాల కారణంగా మీ ఆర్థిక స్థితిని బలోపేతం అవుతుంది. ఈరోజు గాయత్రీ చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయం మీకు చాలా విజయవంతమవుతుంది. ఈరోజు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ పని పట్ల మరింత అంకితభావంతో ఉండటానికి అవకాశం లభిస్తుంది. మీ పనిలో కష్టపడి పనిచేయాలి. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. కానీ మీరు నిరాశ చెందకూడదు. మీ సంభాషణ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. మీ పనిలో మరింత కష్టపడి పనిచేయాలి. ఉన్నతాధికారులకు మీ పని గురించి మరింత చెప్పాలి.
ఈరోజు ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ మనసులోకి రకరకాల ఆలోచనలు రావొచ్చు. దీంతో మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మొండితనం లేకుండా మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఉద్యోగులు తమ పనిపై దృష్టి పెడతారు. మీరు ఆర్థిక విషయాలలో కూడా ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ ఇష్టానుసారం ఖర్చు చేయగలరు. మీ సంపాదనతో సంతృప్తి చెందుతారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు విజయం సాధించగలిగేలా మీరు ఓపికగా ఉండాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.